హలో అందరికీ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 11:00 అవుతుంది. స్వీడన్‌లో సమ్మర్స్ అనేవి చాలా బావుంటాయి. నైట్ టైమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే 12కి డార్క్ అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:00కి సన్ అనేది రైజ్ అవుతుంది. బాగా బ్రైట్‌నెస్ తోటి. సో, సమ్మర్స్ అనేవి చాలా సూపర్‌గా ఉంటాయి. బట్ వింటర్స్ ఆపోజిట్ అండి. ఇలాగే చాలా డిప్రెసివ్‌గా ఉంటాయి. బాడీలో అంతా ఏదో బాలేనట్టుగా అట్లా ఉంటుంది. ఈవినింగ్ 2:30కి డార్క్ అయిపోతుంది. హోల్ డే అంతా కూడా ఏంటో డల్‌గా అట్లా ఉంటుంది. సమ్మర్‌లో ఎంత బావుంటుందో వింటర్‌లో అంత దారుణంగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనము ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మన ఇక్కడ వెదర్‌కి అలా అనిపిస్తుందనమాట. సో, సమ్మర్‌లో మంచిగా చాలా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఔట్ సైడ్ వెదర్ గానీ, ఇట్లాగా యాపిల్ ట్రీస్ కనిపిస్తున్నాయా? సేమ్ మన ఇండియన్ జామకాయలు అవి గుర్తొస్తాయన్నమాట. అంత గుత్తులు గుత్తులుగా కాస్తాయి. బట్ నా ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా అయితే ఔట్ సైడ్‌వి అంత మెయింటైన్ చేయరు కాబట్టి కొంచెం మన వంకాయల్లో ఎలా పుచ్చులు ఉంటాయో అలా పుచ్చులు కనిపిస్తాయి. ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్సే. అన్ని ట్రీస్ ఇలాగా ఉంటాయని నేను చెప్పలేను. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన కొన్ని ట్రీస్ అయితే నాకు ఇట్లా అనిపించింది. బట్ స్కూల్స్‌లో ఎక్కువ కనిపిస్తాయండి ఇవి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. స్కూల్స్‌లో ఎక్కువ ఉంటాయన్నమాట. సో, మా సమ్మర్స్ అయితే వాకింగ్‌తో స్టార్ట్ చేస్తాము. సైక్లింగ్ గానీ, వాకింగ్ గానీ. బట్ ఇట్లా చెర్రీ ట్రీస్ కనిపిస్తే అలా ఆగిపోతాం అనమాట. నాకు పిచ్చనమాట. చెర్రీ ఫ్రూట్స్ అన్నా, స్ట్రాబెర్రీస్ అన్నా, బ్లూబెర్రీస్ అన్నా చాలా నచ్చుతాయి నాకు. సో, ఇట్లాగా చుట్టూరు ఫెన్సింగ్ లేకుండా ఓపెన్‌గా ఉంటే మనం ప్లక్ చేసుకోవచ్చనమాట. సో, భలే ఉంటాయి.